సబ్స్క్రైబ్ చెప్పి ఇంకో స్ట్రింగ్ కొనిస్తాడు అన్న కొనిస్తుండ్రా నిజంగానే. Our hearts beat to the city streets. We began to feel the fire. ఇది బీరకాయలు అన్నమాట. బీరకాయ పాదు బుర్రపు గుంజ బుర్రపు గుంజు టిష్యూ పేపర్ని బాగా నలిపి రుబ్బిలాగా రౌండ్ చేసి తర్వాత నీటిలో వేస్తే చేపలు వస్తాయి అంటున్నారు. చూద్దాం ఒకసారి మనం. We rise like tall buildings. హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము కార్తీక వనభోజనాలని పెట్టుకున్నాము ఫ్రెండ్స్ మాత్రం అనమాట. ఇక్కడికి మేము ఎక్కడికి వచ్చామంటే ఇప్పుడు చిన్నగొల్లపాలెం వచ్చామన్నమాట. చిన్నగొల్లపాలెం ఇది ఎక్కడ ఉంటుంది అంటే కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం అవుతుంది. మేము నర్సపూర్ నుంచి అయితే కృష్ణా జిల్లా అయితే వచ్చాము. చిన్నగొల్లపాలెం ఇది ఒక ఐలాండ్లో ఉంటుంది అనమాట. నేను ఆల్రెడీ చిన్నగొల్లపాలెం గురించి అయితే వీడియో పెట్టాను విహార్ ఎక్స్ప్రెస్లో. ఇప్పుడు చూడండి మేమైతే కొన్ని వెరైటీస్ అయితే వండుకున్నాము. సో ఇక్కడికి అయితే వచ్చాము. ఇదంతా కొబ్బరి తోట చూడండి, అంతా కొబ్బరి తోట అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టూరు ఐలాండ్ ఉంటుంది అన్నమాట. ఐలాండ్లో ఉంటుంది ఇది. చుట్టూరు వాటర్ ఉంటుంది. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. ఇక్కడ బీచ్ కూడా ఉంటుంది. తర్వాత చూపిస్తాను వీడియోలో. ఇప్పుడైతే ఈ తోటని ఎంజాయ్ చేయండి. తోటని చూడండి మంచిగా. మొత్తం అంతా మీకు ఇక్కడ మొత్తం అంతా సాల్టే ఉంటుంది అన్నమాట. ఎక్కువ నేల కూడా సాల్టే ఉంటుంది. అందుకని ఎక్కువగా కొబ్బరి తోటలు ఎక్కువగా ఉంటాయి మనకి ఇక్కడ. చెరువు తోటలు, తాటి చెట్లు, మామిడి తోటలు ఇలాంటివి మ్యాక్సిమం కనిపించవు. ఎక్కడ సపోటా తోటలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉసిరి చెట్లు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం ఉసిరి పచ్చడి, ఉసిరి కాయలు అన్నీ పెద్ద పెద్ద ఉసిరి పచ్చళ్ళు వేస్తారు కదా కాయలు. ఆ కాయలన్నీ ఇక్కడ దొరుకుతాయి మ్యాక్సిమం. ఏంట్రా బూరి నెక్స్ట్ పూర్ణం బూరి ఎర్ర ఇది పూర్ణం బూరి. నెక్స్ట్ ఈజీగా ఉన్నాడు కదా. అరే ఇదేంటిది? కొబ్బరి పచ్చడి, వైట్ రైస్, పప్పు టమాటా, పప్పు గుత్తొంకాయ, పప్పు పప్పా కంద పచ్చడి. ఇది కంద పచ్చడి అంటారా? పప్పు బచ్చలే కంద పచ్చలేదు. ఏంటి ఏర్లే కంద పచ్చలేదు. బంగాళదుంప కదా ఇంకెందుకు ఎందుకు సరిపోద్దురా అలాగా తీయొద్దు. అలా ఉంచి ఒక గరిస్తే వేయచ్చు. ఇదేంటిది? రసం. రసం ఇప్పుడు పెరుగు ఇలా చూసే సాయి సురేష్ గారు ఇంట్లో కూడా పని చేయడు. ఇక్కడ సురేష్ గారు పని చేస్తున్నాడు. మాట్లాడరా సాయి. సత్తి ఒక మంచి పనుడు. వంట పని ఎంతైనా చేస్తాడు. కూరగాయలు జరిగినట్టే మీ పీకలు జరుగుతాడు. మెల్ట్ అయిపోతుందా? ఐస్ తెచ్చినా మెల్ట్ అయిపోతుంది. ఐస్ క్యూబ్స్ అన్ని దాంట్లో వేస్తే గట్టి గట్టేస్తుంది అంటవా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెరువు తోటకు వచ్చాము ఈరోజు. ఇందాక సో చేపలు పట్టడానికి వచ్చాము ఇక్కడికి. చేపలన్నీ లోపల దాక్కున్నాయి. ఏంటి బాబన్న
చేపలు పట్టడానికి వచ్చాము ఇక్కడికి. చేపలని లోపల దాక్కున్నాయి. కొట్టరా రాయిస్ కొట్టు, ఏమన్నా బయటకు వస్తాయేమో చూద్దాం. పుచ్చులు ఉంది చూడు, ఇక్కడ పుచ్చున్నాయి. ఇది ఇక్కడ అప్పుడు అట్లా పుచ్చులేంటారు. రాజు వచ్చిందనుకో గట్టలేదు నేను జాట్ అటెల్ మోడ్ నీ అబ్బా మన మీద పడుతుంది. సార్ వేవ్స్ వచ్చినాయి, వేవ్స్ అలా కావాలి. 7 వేవ్స్ వచ్చినాయంటే 7 షెల్స్ ఉన్నాయని అర్థం. అంటే షెల్స్ రా అంటే నాకు తెలీదు, తెలుగు మీడియం నేను. సెల్స్ అంటే వేవ్స్ బట్టి ఎంత దూరం ఎంత విడుతుందో లెంగ్త్ ఉందో చెప్పేయచ్చు. ఇది 4 వేవ్స్ వచ్చినాయి, దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలా కూడా ఉంటుంది. కొలంబస్ అలాగే కనిపెట్టి ఇండియాకి వచ్చా. సముద్రంలో వేవ్స్ అంటే నా డౌట్ రాలేదా? ఎందుకు రావు వేవ్స్ రావంటే సముద్రంలో వస్తాయి. ఇప్పుడు మా సాయిగడ ఏం చెప్పాడంటే టిష్యూ పేపర్ని బాగా నలిపి రుబ్బిలాగా రౌండ్ చేసి తర్వాత నీటిలో వేస్తే చేపలు వస్తాయి అంటున్నారు. చూద్దాం ఒకసారి మనం. ఇలా మొత్తగా రఫ్ చేస్తాను. సరిపోద్దిరా? పొడి రావాలా? చాలా చేసి అది మలుపుగా కలిసిపోతుంది కదా. వీడు అది చాలా సైజులో సింపేస్ వేసేనా? చింపింది గాలిలో ఎగిరి అంత వెయిట్లో ఉండాలి. పట్టణం చూసే అలా ఉండాలి. ఓకే ఓకే దీన్ని పేస్ట్ ఇదిగో తెలియదేంటి ఓకే వేస్తున్నాను. మధ్యలోకి మళ్ళీ రాలేదంట. చేపలు పడితే మా వాడు కొత్త స్కీమ్ కనిపెట్టాడు. చూడండి ఫ్రెండ్స్, చేపలన్నీ అక్కడికి వచ్చేస్తున్నాయి. ఫోన్ వస్తుంది వచ్చేసి నుంచి తీయలేదా? మధ్యలో ఫోన్ వచ్చి కట్టండి. 58 అంటే లేదా ఇప్పుడు నీకు చేపలు చూపిస్తుంది జాగ్రత్త కింద తీయదు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఇందులో చేపలు లేవని అర్థమైంది. ఏం చిల్లర్ కాదురా మీరు. చిరు తీసుకో, ఇంకోటి కొట్టమని చెప్తాను. కొబ్బరి బండలు వాటర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. కొబ్బరి బండం గుంజు తింటున్నా, బాగుంది. మా సాయి గారి తోట మట్టిది. చెప్పండి మీరు ఎంతమందిలో నాకారు? తాగడం అందరూ తాగుతారు కదా బొండాలు, మేము తాగుతున్నాం. బొండాలు టేస్ట్ చేసాడు. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారితో పుట్టినోడా, పాపంరా, నీకు చదివే లేదురా. యుద్ధం చేస్తాడు, వాళ్ళకి యుద్ధం మావాడు, వాళ్ళతో యుద్ధం, దానితో సమస్య. నిజమేనా? అభిప్రాయం చిరిగండి అడిగా అభిప్రాయం అలా నాకాలి. జుర్రాలి జుర్రాలి ఎలా జొర్రాలో నేర్పుతున్నా విహారీ.
వినయ్ 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 వినయంగా జరుగుతున్నాడు అంతేనా? బుర్రపు గుంజ తెలియదు బయట బుర్రపు గుంజు ఎలా ఉంది వినయ్? ఎక్కువ తినకండి అరగదు ఇది పట్టేసిన వాళ్ళకి అందరూ పట్టేస్తాను. ఎందుకంటే బుర్రగుంజిది అదేరా అదే బాగుంటుంది ఇప్పుడే పట్టేసిందా పట్లేదు పట్ల మంచి తీపిగా కూడా ఉంటుంది. ఏది ఏది చూపించు అది బాగోదు వీడియో చేస్తున్నా సర్టిఫికెట్కి వాళ్ళని వచ్చింది తిరుగుతుంది చేసుకో చేసుకో ఇవి బాగుంటాయి. పెరుగు వేసుకుని వాళ్ళు పెరిగే మాట్లాడు ఏమైనా పర్లేదు కానీ పెరిగి అసలు మాట్లాడు మీరు అడగాల పులిసిపోయిన పెరుగు తెచ్చి అలా ఏంటా అదే మొక్క ఇంకా వెళ్ళిపోవచ్చు నిజంగానే చాలా ఉంది. టీకండి ఆ టీ ఏమంతా కలిసిపోయాము లోపల బాగుంది, మాకు ఇచ్చింది బాగుంది. పెద్ద తినేది మొత్తం మొత్తం తినలే తినొచ్చది నాలుగు ఉంటున్నారా వీడియో చేస్తున్నాడు బాబు భయం వేస్తున్నాడు అదొకడు పిజ్జాగా మీరు ఫోన్ శాంతంగా ఉన్నట్లు మాట ఏదైనా మాటల్లో ఉండి భయం వేస్తున్నాడు. బంతిపూల చెట్టు ఇది బాగున్నాయి కదా. అలాగే ఇక్కడ పల్లెటూరు కదా ఇది, ఇలా తోటలు వేసుకుంటూ ఉంటారు, బాగుంటాయి. ఏమో గోంగూర, ఇది గోంగూర తోట, ఇది గోంగూర ఇదంతా. ఏంటిది వంక వంక మొక్కలు వంగలేకపోతున్నావు ఏది? ఇది బీరకాయలు అన్నమాట, బీరకాయ పాదు బాగా కాస్తున్నాయి. ఏం పెద్ద గోంగూర. ఈ టమాటా అన్నమాట, ఇది టమాటా మొక్కలు కాస్తూ ఉంటాయి. టమాటా మొక్కలు టమాటా కాయలు కాస్తాయి అన్నమాట. ఇంకా చిన్నగా ఉన్నాయి బాగా. ఇదంతా మామిడి తోట. ఏమో మొలగాకు, మొలక చెట్టు అన్నమాట. ఉంది కదా, ఇలా జోళ్ళు కడతారు దిష్టి తగ్గకుండా ఉండనమాట. నిమ్మ చెట్టు, ఇది బెండ చెట్లు చూడండి, బెండకాయలు వంగనారు, బెండ, నిమ్మ వేసారు చూడండి. నిమ్మకాయ అప్పుడే చిన్న చెట్టు, ఇది కాయలు అయితే కాస్తున్నాయి చూడండి. ఇది హైబ్రిడ్ మొక్క, ఇది నిమ్మ మొక్క బాగుంటుందా. చూడండి వంగ మొక్కలు మట్టికి వంకాయలు చూపిస్తానా అండి. వంకాయలు కాసినాయి, వంకాయలు మాట. ఈ నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు కూడా కాస్తున్నాయి. ఈ నల్ల వంకాయలు చూసారా, వంగ మొక్కలు అన్నమాట. ఇది నిమ్మ చెట్టు. పేరేంటి? సాయి. సబ్స్క్రైబ్ అని చెప్పు. సబ్స్క్రైబ్ చెప్పి ఇంకో స్ట్రింగ్ కొనిస్తాడు అన్న. కొనిస్తాను రా నిజంగానే. అరే కొనిస్తాను రా ఒకటి. మాట్లాడలేదు చిరు చిన్నపిల్లడు అయిపోమ్మా. నువ్వు చెప్తారా? చిరు చిన్నపిల్లడు అయిపో చెప్పరా చూపించుకుంటుంది.